తెలుసుకోబోయే కథ పేరు మళ్ళీ కనిపించిన ప్రేమ పార్ట్ 2. పార్ట్ 1 కనుక మీరు చూడకపోయి ఉంటే నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటాను, చూడండి. ఇప్పుడు పార్ట్ 2లో అరుణ మరియు అర్జున్ కలిసి తమ భవిష్యత్తు గురించి మాట్లాడతారు. అరుణ డాక్టర్ అవ్వాలి అని కలలు కంటుంది. అర్జున్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి అని కలలు కంటాడు. వారు ఒకరినొకరు ప్రోత్సహిస్తారు. నువ్వు ఎక్కడ ఉన్నా నీ కళ్ళల్లోని వెలుగు నాకు తోడుగా ఉంటుంది అని అర్జున్ అంటాడు. అరుణ చెబుతుంది, అర్జున్, ఒకరోజు నేను నీ జీవితానికి కారణం అవ్వాలనుకుంటున్నాను అని అంటుంది. వారి ప్రేమ స్వచ్ఛమైనది, ఆత్మీయమైనది. పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా అరుణ మరియు అర్జున్ ఇద్దరూ కలిసి పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా డ్యాన్స్ వేయాలి అని అనుకుంటారు. డ్యాన్స్ వేస్తారు. ప్రేక్షకులంతా ప్రశంసిస్తారు. అర్జున్ చెబుతాడు, ఇది మన జీవితంలో మొదటి అడుగు అని అంటాడు. అరుణ చిరునవ్వుతో తల ఊపుతుంది. తరువాత వారిద్దరూ సముద్రానికి వెళ్ళి తీరం దగ్గర కూర్చొని ఉంటారు. అక్కడ ఒక చిన్న రాయి మీద A+A ఫరెవర్ అని రాస్తారు. అరుణ చెప్తుంది, ఈ ప్రేమను ఎవ్వరూ చంపలేరు అని అంటుంది. అర్జున్ నవ్వుతాడు. నీ కన్నుల సాక్షిగా ఈ మాట చెబుతున్నాను అని అంటాడు. ఆ రోజు వారు చేతులు పట్టుకొని సూర్యాస్తమయం చూస్తారు. గాలిలో ప్రేమ మెల్లగా పలకరిస్తుంది. తరువాత రోజులు వారిద్దరి జీవితాల్లో స్వర్గంలా ఉంటాయి. వారిద్దరూ ఒకరినొకరు కళ్ళల్లో చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అరుణ అంటుంది, ఒకరోజు నేను నీ కోసం నా కన్నులు కూడా ఇవ్వగలను అని అంటుంది. అర్జున్ నవ్వుతాడు. అర్జున్ అంటాడు, అవసరం లేదు, నువ్వు ఉన్నంతకాలం నేను చూడగలను అని అంటాడు. వారిద్దరి మధ్యలో ఒక గాఢమైన బంధం ఏర్పడుతుంది. అరుణ పుట్టినరోజు దగ్గర పడుతుంది. అర్జున్ ఆమెకు సర్ప్రైజ్ ఇద్దామని సర్ప్రైజ్ను సిద్ధం చేస్తాడు. తన చేతులారా ఒక నెక్లెస్ కొనుగోలు చేస్తాడు. అందులో ఏ అనే ఆకారం ఉంటుంది. అరుణ ఆ రోజు పరీక్ష రాయడానికి వెళ్తుంది. ఆ రోజు అరుణకి ఒక ముఖ్యమైన పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష అయిపోయిన వెంటనే అర్జున్ ఆమెను కలవాలి అని అనుకుంటాడు. మధ్యాహ్నం సమయంలో వర్షం మొదలవుతుంది. అరుణ బైక్ మీద బయలుదేరుతుంది. హెల్మెట్ వేసుకుంటుంది. హెల్మెట్ వేసుకున్నప్పటికీ రోడ్డు జారిపోతూ ఉంటుంది. ఒక లారీ ఆ దారిలో వస్తుంది. ఒక పెద్ద శబ్దం, సైలెన్స్. ఆమెను తక్షణమే ఆసుపత్రికి తీసుకువెళ్తారు. డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నిస్తారు. చాలా ప్రయత్నించినా ఆమె గాయాలు చాలా లోతైనవి అని అంటారు. ఆ రోజు సాయంత్రం అర్జున్ ఫోన్ చేస్తూనే ఉంటాడు. అరుణ ఎక్కడున్నావు అని అంటూ ఉంటాడు. కానీ ఎవరూ సమాధానం ఇవ్వరు. రాత్రి చివరికి అర్జున్ ఆసుపత్రికి చేరుకుంటాడు. డాక్టర్ ఒక్క మాట చెబుతాడు, షీ కుడెంట్ మేక్ ఇట్ అని. అర్జున్ శూన్యంగా మారిపోతాడు. అరుణ తల్లి చాలా ఏడుస్తుంది. ఆ క్షణంలో అర్జున్ ప్రాణం నిశ్శబ్దమవుతుంది. ఆమె చేతిలోని నెక్లెస్ అతని చేతిలో మిగిలిపోతుంది. ఆకాశంలో మేఘాలు గర్జిస్తాయి. వర్షం చాలా ఎక్కువగా కురుస్తుంది. అది అర్జున్ జీవితంలోని మొదటి చీకటి రోజు.